89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, లాస్ట్ 10 నెంబర్ 100. ఓకే, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి, వచ్చేస్తున్నాను. నాకు దొరికారంటే అయిపోయారు. ఓకే గాయ్స్, నేను సించన్ ఇంకా డోరేమోన్ అయితే కనుక హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాము. వీళ్ళని కనిపెట్టడానికి నాకున్న టైం అయితే మాత్రం 9 నిమిషాలు. ఈ 9 నిమిషాల్లో వీళ్ళు ఎక్కడున్నారో మనం కనిపెట్టాలి. కానీ వీళ్ళు ప్రతిరోజు నాతోనే దొంగ పెట్టిస్తున్నారు. అంటే ఒక్క మ్యాచ్ అంటారు, కానీ తర్వాత కూడా అలాగే చేస్తారు. వీళ్ళు దొరకరు, ఎక్కడ దాక్కుంటారో కూడా అర్థం కాదు. ఓకే, ఈరోజు ఎలా అయినా సరే వీళ్ళని కనిపెట్టి వీళ్ళలో ఎవరో ఒకరిని దొంగ ఎలా చెయ్యాలి. ఖచ్చితంగా వాళ్ళు కూడా వెళ్ళి మనకులాగా దొంగ పెట్టేలా మనం చెయ్యాలి. కానీ ఎవరు దొరుకుతారబ్బా? ఈ సించన్ అంటారా, మహా కేడిగాడు. అసలు మనకి దొరకను కూడా దొరకడు. ఓకే, నేను చూసేసాను డోరేమోన్. ఇలా అన్నామనుకోండి, వాళ్ళు కంగారు పడి ప్లేస్ మారడానికి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళని మనం సింపుల్ గా పట్టుకోవచ్చు. డోరేమోన్, నిన్ను నేను చూసేసాను. ఎక్కడున్నావమ్మా డోరేమోన్? నువ్వు నాకు కనిపించేశావు. రే చాప్, నాకు సహాయం చేస్తావా? డోరేమోన్ ఎక్కడున్నాడో చెప్తావా? ఇంకా నువ్వు సించాన్ గడి కోసం అడుగుతావు అనుకున్నాను. డోరేమోన్ గడి కోసమేనా? అదిగో నువ్వు నా డెన్ దగ్గరకు వచ్చి ఫ్రిడ్జ్ పక్కన చెక్ చెయ్యి. వాడు అక్కడే దాక్కున్నాడు. నేను చెప్పినని చెప్పకండ్రా బాబా, మళ్ళీ నా మీద దొరుకుతాడు. బాబు, వాడు సింపుల్ గా కనిపెట్టేసలు మన ఇద్దరిని. అందుకే డోరేమోన్ గడి మీద వేసాను ప్లాను. ఓకే, ఇదిగోండి వీడి డెన్ దగ్గర ఫ్రిడ్జ్ పక్కన అంటే అదిగోండి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. మన డోరేమోన్ గడి అయి ఉంటాడు. డోరేమోన్, దొరికేశావు. ఓకే డోరేమోన్, డోరేమోన్ నువ్వు దొరికేశావు. దా వచ్చే బయటికి. నాకు తెలీదు, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే ఉంటావు మామా. ఇదిగో నువ్వే ఏదో ఒకటి చేసి చాపుగాడే చెప్పేసి ఉంటాడు. రే చాపు, నువ్వే అటువైపు వెళ్ళావు. సించనా గారితో చెప్పి నేను ఫుల్ గా తన్నిస్తా. నాగు అరే మళ్ళీ ఏం తెలియనట్టు లోపలికి వెళ్ళిపోయాడు. నాకు సంబంధం లేదు లిఖిత్ మామా. నీకైతే మాత్రం చాపుగాడే చెప్పేసాడని నాకైతే అనిపిస్తుంది. నేనైతే అసలు దొంగ పెట్టను. ఏరా చాపు, నువ్వే కదా చెప్పావు. నువ్వు అలా వెళ్ళడం నేను చూశాను. మీరిద్దరూ కూడా మాట్లాడుకున్నారు. ఖచ్చితంగా నా కోసం చెప్పేసే ఉంటాడు వీడు. ఆయన నువ్వు ప్రతిసారి అలాగే చేస్తున్నావురా చాపుగా. ఇలాగే అంటూ ఉంటావు. డోరేమోన్ అంటే నీకు అస్సలు నచ్చదు, సించాన్ గడే నచ్చుతాడు. అందుకే నా కోసమే చెప్పావు నువ్వు. సించానా, నువ్వు బయటికి రా, ఇక్కడ వీళ్ళు చూడు. రే డోరేమోన్, ఎందుకు అలా తప్పు పడుతున్నావు? అసలు నాకు చాప్ గారు చెప్పలేదు. కావాలంటే మన వాళ్ళని అడుగు. అరే ప్రతిసారి నా మీద అనుమానం పడతారు. అరే పోన్లే కదా, వెళ్ళి ముందు దొంగ పెట్టాను. కనీసం మీకు అది కూడా లేదు. చాప్ గారు చెప్పేసాడని మళ్ళీ లేని పని ఎందులేస్తున్నావు. ఇదిగో, ఒకవేళ నువ్వు దొంగ పెట్టలేను అంటావా చెప్పు, ఆటని ఇక్కడ ఆపేద్దాము. అంతేగాని లేని పని ఎందులు వేయక. అబ్బా, అసలు ఏమై ఉంటుంది? ఎందుకనేసి డోరేమోన్ గడు ఇలా అరుస్తున్నాడు? వీడొకడు అస్తమానికి అరుస్తూనే ఉంటాడు. ఇంతకీ ఎవరితో గొడవడుతున్నాడు అబ్బా వీడు? అరే వీడేంటి లిఖిత్ మామతో గొడవడుతున్నాడు? రే డోరేమోన్, ఏమైందిరా? ఆగాగు, వస్తున్నాను. అరే వీళ్ళిద్దరూ ఏంటి ఇలా కొట్టేసుకుంటున్నారు? ఓరి దేవుడో, ఫాస్ట్ గా వెళ్ళి వీళ్ళని ఆపాలి. కాసేపు ఆగారంటే గనక రత్తాలు వచ్చేలా కొట్టేసుకుంటారేమో. అరే డోరేమోన్, ఏమైందిరా? ఎందుకు అలా లిఖిత్ మామ మీద అరుస్తున్నావు? ఎప్పుడు నువ్వు ఇలా గరవు కదా. సించానా, నేను చాపుగాడి దగ్గర ఫ్రిడ్జ్ ఉంది కదా సించానా, అక్కడ దాక్కున్నాను సించానా. ఇదిగో ఈ చాపుగాడు ఇటువైపుకు రావడం నేను చూశాను. కానీ ఎందుకు పిలిస్తే మళ్ళీ లిఖిత్ మామకి తెలిసిపోద్ది కదా అని వాడిని పిలవలేదు. వాడిక్కడికి వచ్చి లిఖిత్ మామకి చెప్పాడు. లిఖిత్ మామ కరెక్ట్ గా వచ్చి ఫ్రిడ్జ్ పక్కనే చూశాడు. అరే ఈ చాపుగాడేరా మొత్తం అంతా చేసింది. లిఖిత్ మామ కనిపెట్టలేదు సొంతంగా. ఎంతకి తెగించావు? ఇంత దారుణానికి ఉడిగడతాదా? నిజంగా అనుకోలేదు తెలుసా. అయినా మా డోరేమోన్ మోసం చేయాలనేసి నీకు ఎలా అనిపించింది? ఇదిగో ఈ డోరేమోన్ మోసం చేసినట్టు సించాన్ గాని మోసం చేయలేవు, అర్థమవుతుందా? మర్యాదగా వెళ్ళి మళ్ళీ దొంగ పెట్టేశాయి. నాకు తెలుసు నువ్వు ఆ చాపుగాడు మంచి తోడు దొంగలనేసి. వాడే వచ్చి నీకు చెప్పేసి ఉంటాడు. అయినా ఇదిగో ఈ డోరేమోన్ గాని అనాలి, అక్కడ దాక్కోకురా అని చెప్పినా సరే వెళ్ళి అక్కడే దాక్కున్నాడు. ఇదిగో నాకు అదంతా సంబంధం లేదు. ఇప్పుడు వెళ్ళి నువ్వు దొంగ పెడుతున్నావా లేదా? అవునరా, నాకు ఆడే చెప్పాడు. కానీ నేను వెళ్ళి దొంగ పెట్టను. ప్రతిరోజు ముందు వెళ్ళి నాతోనే దొంగ పెట్టిస్తున్నారు. ఇంకేం చేయను? ఒక్క రోజైనా సరే నన్ను దాక్కొని ఇచ్చారా? మీరు దాక్కుంటారు, నన్ను కనిపెట్టమంటారు. పోనీ మీరేమన్నా దొరుకుతారా అంటే మీరుండే హైట్ కి వెళ్ళి ఏ మూలం దాక్కుంటారో కూడా అర్థం కాదు. ఇలా అయితే కష్టం రా. నేనైతే చెప్తున్నాను కదా, కావాలంటే మీరు వెళ్ళి దొంగ పెట్టండి, నేను దాక్కుంటాను. అంతేగాని ప్రతిసారి మీరు దాక్కుంటారు, నేను దొంగ పెట్టాలి అంటే నా వల్ల అస్సలా కాదు.
మమ్మల్ని ఎన్నెన్ని మాట్లాడినావు, ప్రతిరోజు నీతో దొంగ పెట్టిస్తున్నామా? ఆగు చెప్తాను, నీ సంగతి ఇప్పుడే చెప్తానాగు. మా విరాట్ అన్నకి ఫోన్ చేసి ఫాస్ట్ గా ఇక్కడికి రమ్మంటాను. విరాట్ అన్న వస్తే గానీ నువ్వు ఒక లెవెల్ కి రావు, లేదంటే ఇలాగే మాట్లాడుతూ ఉంటావు మాతోటి. చూసారా, విరాట్ కోహ్లీ వస్తేనే గానీ మనకి న్యాయం జరగదు. హలో విరాట్ అన్న, నాకు ఏమన్నా ప్రాబ్లం వస్తే వస్తానని చెప్పేసి మాట ఇచ్చావు. ఇదిగో లిఖిత్ మామ ఈ రోజు నన్ను ఎన్ని మాట్లాడినాడో తెలుసా? నిజంగా నాకు చాలా బాధగా ఉంది. చిన్నపిల్లనైనా సరే చాలా ఏడుపు వస్తుంది. మేమంట రోజునంట ఈ మనిషిని దొంగ పెట్టిస్తున్నామంట. నువ్వు బేగరా, నీకు చెప్తాను. అరే అసలు ఏమైంది? ఎందుకని ఈ సించాన్ ఈరోజు ఎంత కంగారుగా మాట్లాడుతున్నాడు? సరే సరే, ఎలాగో వచ్చాం కదా, ఇప్పుడు అర్థమవుతుంది అసలు ఎందుకు ఎంత ఫాస్ట్ గా రమ్మన్నాడో. సించాన్, నేను వచ్చాను, మరేం పర్వాలేదు. ఇంతకీ వీళ్ళకి ఏం గొడవ వచ్చిందో ఏంటో. ప్రతిసారి ఈ లిఖిత్ పాపం వీళ్ళని ఏదొకటి అంటూనే ఉంటాడు. అంటే వీళ్ళు కూడా అంటారనుకోండి. అరే సించాన్, ఏం జరిగిందిరా? ఎందుకనేసి నువ్వు ఎంత కోప్పడుతున్నావు? ఏ లిఖిత్, ఏమన్నావు? వీళ్ళని ఏదో అనే ఉంటావు, చెప్పు. అయ్యో విరాట్, నేను అసలు వాళ్ళని ఏమీ అనలేదు. వాళ్ళు దొంగ పెట్టమంటున్నారు. ప్రతిరోజు నాతోనే దొంగ పెట్టిస్తున్నారు కదా, ఇది అసలు కరెక్ట్ కాదు. ఈ రోజుకి మీరు వెళ్ళి పెట్టండి అని చెప్పేసి అన్నాను. దానికి వాళ్ళకి కోపం వచ్చేసిందంట. అయినా హైడ్ అండ్ సీక్ లో ప్రతిరోజు ఒక్కలే దొంగ పెడితే బాగోదు. వాళ్ళు కనీసం పంటలు కూడా వేయకుండా డైరెక్ట్ గా నన్ను సెలెక్ట్ చేసి మరి పంపించేస్తున్నారు. ఇదిగో ఇది అస్సలు కాదు విరాట్. నా ప్లేస్ లో నీకుంటే తెలిసేది. ఒకవేళ వాళ్ళని వెతకడం కూడా ఎంత కష్టమో తెలుసా? ఈ బొడ్డోళ్ళు ఎక్కడ దాక్కుంటారో కూడా అర్థం కాదు. ఇదంతా కాదు విరాట్ అన్న, ఏదో ఒకటి తేల్చాల్సిందే. హైడ్ అండ్ సీక్ లో మేము ఎలాగో దొంగ పెట్టిచ్చేస్తున్నాం అంటున్నాడు కదా, నీతో క్రికెట్ ఆడమను. మనం ముగ్గురు ఉందాం, ఎవరిని తెచ్చుకుంటాడో తెచ్చుకోమను, చూద్దాము. మనం గెలుస్తామా లేకపోతే ఆ పెద్ద మనిషి గెలుస్తాడా? విన్నావు కదా, నీకు ఎవరికి కావాలితే వాళ్ళకి తెచ్చుకో. మాతో మ్యాచ్ గెలిచే ఓపుకుంటే. సరే సరే, ఈ రోజంటే నువ్వున్నావు. తర్వాత వాళ్ళు క్రికెట్ ఆడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నన్ను టీంలోకి తీసుకోవాలి. అప్పుడేం చేస్తారో నేను కూడా చూస్తాను, చెప్తాను. ఇప్పుడు మనతో ఛాలెంజ్ విసిరారు కదా. హలో తమ్ముడు, అరే ఏం చేస్తున్నావు? ఇదిగో ఈ సించాన్ ఇంకా విరాట్ కోహ్లీ డోరేమాన్లు చాలా ఎక్కువ చేస్తున్నారు. నేనంట హైడ్ అండ్ సీక్ ఆడంట ప్రతిరోజు వీళ్ళకి దొంగ పెట్టాలంట, వీళ్ళు మాత్రం పెట్టరంట. ఇప్పుడు అడుగుతాకి విరాట్ కోహ్లీ వచ్చాడు. దమ్ముంటారా క్రికెట్ ఆడుకుందాం, ఎవరిని రమ్మంటావో రమ్మని అంటున్నాడు. నువ్వు వచ్చావనుకో వీళ్ళకి కరెక్ట్ గుణపాఠం చెప్దాము. అప్పుడే వీళ్ళు కరెక్ట్ దారిలోకి వస్తారా. ఏంటన్నా అంత జరిగిందా? కాకపోతే సారీ అన్నా, నేను ఏం చేయలేను. మన వాళ్ళందరూ ఆల్రెడీ ఇండియన్ డ్రైవింగ్ తిడికి వచ్చేశారు. అదే మన మోటు, పతులు ఇంకా పుష్ప వీళ్ళందరూ వచ్చారు. అదే అన్నా, ఈరోజు సెలవు కదా, హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం కదనేసి వీళ్ళందరినీ రమ్మన్నాను. నిన్ను కూడా పిలుద్దామనుకున్నాను, కానీ వస్తావో రావనేసి నిన్ను పిలవలేదు. కానీ ఇక్కడ హైడ్ అండ్ సీక్ ఎంత బాగుంటుందో నీకు తెలుసు కదా. పైగా మన వాళ్ళు సుమారుగా 8 మంది ఉన్నారు నాతో కలిపి. సూపర్ గా ఉంటుంది. మీరు కూడా ఒకవేళ వస్తే రండి. అన్నా గొడవలదేముందన్నా, కాంప్రమైజ్ అయిపోండి. లేకపోతే నువ్వు ఓడిపోయినా నొప్పేసుకో. కానీ ఇక్కడికి వస్తే మంచి థ్రిల్లింగ్ గేమ్. హైడ్ అండ్ సీక్ తెలుసు కదా ఇంతమందితో ఆడితే ఎలా ఉంటుందో. తప్పకుండా తప్పకుండా. ఓకే విరాట్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇండియన్ డ్రైవింగ్ 3Dలో మా తమ్ముడు హైడ్ అండ్ సీక్ గేమ్ ని కండక్ట్ చేస్తున్నాడంట మన అందరికి. ఇదిగో మనకి గొడవలు ఎందుకులే గాని, ఈ క్రికెట్ కూడా మనం ఈ మధ్యన బాగా ఎక్కువ ఆడుతున్నాం కాబట్టి ఈ క్రికెట్ ఈ రోజుకొద్దు, హైడ్ అండ్ సీకే ఆడదాము. ఏ సించాన్, సుమారుగా అక్కడ 8 మంది ఉన్నారంట. మన నలుగురితో కలిపితే ఎంతమంది అవుతున్నారు? 12 మంది. 12 మంది హైడ్ అండ్ సీక్ ఆడి దాక్కుంటే బొబ్బా దొంగ అయిన వాడికి ఉంటుంది నా సామిరంగా. ఇద్దరిని కనిపెట్టడానికే చుక్కలు చూసేశాను. అలాంటిది ఇంకా 12 మందిని కనిపెట్టాలంటే ఎంత కష్టమో. విరాట్, వస్తారు కదా మీరు? మనుషులన్నాక 4 మాటలు అనుకుంటాం అంతే, అంతేగాని మనలో కోపాలెందుకు? పద మనం వెళ్ళి హైడ్ అండ్ సీక్ ఆడదాము. పైగా 12 మంది మనతో కలిపంటే ఓరి దేవుడో, ఈ భలే 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 భలేగా ఉంటుంది. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు గనక మనం అక్కడికి వెళ్ళామనుకో సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా బయలుదేరదాము. ఓకే, మన చాప్ గడు ఏమన్నా వస్తాడేమో అడుగుదాం, ఆగండి. ఏ చాప్, మన హైడ్ అండ్ సీక్ ఆడడానికి మేమైతే గనక ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వెళ్తున్నాము. అంటే మా మధ్యన వచ్చిన గొడవలు తీరిపోయినాయి. ఇప్పుడు నువ్వు కూడా వచ్చావనుకో, చూసుకో 12 మంది అంట, నువ్వు 13వ ప్లేయర్ అవుతావు. వస్తావా? ఓకే ఓకే, దా వచ్చేసాయి. ఓకే గాయ్స్, ఫైనల్లీ చాప్ కూడా వస్తాను అని చెప్పాడు కాబట్టి ఇక మనం లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఇండియన్ డ్రైవింగ్ 3Dకి బయలుదేరాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడే ఫోన్ చేశాను.
లిఖిత్ అన్న ఇంకా సించాన్ డోరేమాన్ విరాట్ కోహ్లీలు కూడా వస్తున్నారంట. కాబట్టి మనం అందరం కలిపి హైడ్ అండ్ సీక్ ఆడదాము. ఎలాగో మనం ఇక్కడ 1 2 అండ్ అలాగే పతులతో కలిపి 3 అండ్ పుష్పతో కలిపి 4, నొబితా 5 అండ్ అలాగే మన మోటుగాడు వచ్చేసి 6 అండ్ అలాగే తుంగ్ తుంగ్ తాహు 7 అండ్ అలాగే నేను వచ్చేసి 8. మొత్తం మనం 8 మంది ఉన్నాం. వాళ్ళైతే మాత్రం 4-5 వస్తున్నారంట మన చాప్ గడితో కలిపి మొత్తం 13 మంది. అంటే ఒకరు దొంగ అయినా సరే మిగతా 12 మంది దాక్కోవచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ 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 గా ఉంటుంది. రానివ్వండి, మన తడాక ఏంటో చూపిద్దాము. సో ఓకే గాయ్స్, మనమైతే ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వచ్చేసాము. ఆల్రెడీ నాకు 2 టైమ్స్ అయితే ఫోన్ చేశాడు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి. ఓకే, రీసెంట్గానే మన ఇండియన్ డ్రైవింగ్ 3Dకి కనెక్టింగ్ హైవే ఒకటి వేశారు. దానివల్ల మనకి ట్రాఫిక్ కొద్దిగా తక్కువ ఉంది, అందుకే మనం ఇంత బేగా వచ్చేసాము. లేకపోతే మనకి ఖచ్చితంగా ఒక 2.5 hours to 3 hours టైం అయితే కనుక పట్టేది. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత పంటలైతాయి, పంటలైన తర్వాత ఒకరు దొంగ అవుతారు. చూసారా, ఇక్కడ మొత్తం ఒక క్లారిటీగా ఉంటుంది. బట్ కానీ సించన వాళ్ళతో పంటలో గింట్లో ఏముండవు. నువ్వు పెద్దడు కాబట్టి నువ్వే వెళ్ళి దొంగ పెట్టాలి, మేము చిన్నపిల్లలం కదా, మేము దాక్కుంటాం అని చెప్తారు. పోనీ సెకండ్ మ్యాచ్ పెడతారా అంటే లేదు. సెకండ్ మ్యాచ్ కూడా ఒకవేళ వీళ్ళిద్దరిని పట్టుకున్నా సరే కష్టమే, అది ముందు వీళ్ళ దొరకాలి కదా. అమ్మయ్యా. ఓకే, చూడండి గాయ్స్, ఇక్కడ ఎంతమంది వచ్చారు. ఓ నరోటో, సూపర్ సూపర్ సూపర్. అరే తమ్ముడు, మంచిగానే వచ్చారు కదరా అందరూ. అన్నా, అందరూ మంచిగానే వచ్చారులే గాని ఇంకా 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 లేట్ అయిపోతుంది. ఎలాగో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పైగా వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇదిగో, నువ్వు ఫాస్ట్ గా పంటలేసేవసావనుకో సరిపోతుంది. ఈ రోజుకి నువ్వు దొంగ అవ్వట్లేదు, ఎందుకంటే డైరెక్ట్ గా నిన్ను ప్రమోట్ చేసేస్తున్నాము. ప్రతిసారి పాపం నువ్వే కదా దొంగ అయిపోతున్నావు. అందుకోసమే ఈసారి నిన్నైతే మాత్రం దొంగగా పెట్టకుండా మిగతావన్నీ పెడుతున్నాము. అయినా నీకు మొత్తం ప్లేస్ లోనే తెలుసు కాబట్టి సింపుల్ గా కనిపెట్టేస్తావు. సరే, నువ్వైతే మాత్రం పంటలు వెయ్యి, వీళ్ళందరూ రెడీగా ఉన్నారు, ఇందాక నుంచి కంగారు పడుతున్నారు. ఓకే, నేనైతే పంటలు వేయడం స్టార్ట్ చేస్తాను. బట్ కాకపోతే నేను వేసేది ఆక్పాక్ కరియాపాక్ కాబట్టి మీలో ఎవరన్నా షఫల్ అవ్వాలనుకుంటే షఫల్ అవ్వచ్చు. లైక్ మీరు ప్లేసులు మారచ్చు, ఎందుకంటే ఇది లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ ఇష్టం. ఓకే ఓకే, షఫల్ అయితే అయిపోయారు. నరోటో చివరికి వచ్చాడు. తుంగ్ 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 సహోర్ చూడండి. అండ్ అలాగే మన పుష్ప కూడా చివరికి వెళ్ళిపోయాడు. ఓకే, ఇక్కడి నుంచి మొదలు పెడదామా? ఇక్కడి నుంచి వద్దులే, పుష్పరాజు దగ్గర నుంచి మొదలు పెడితే కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, మరి మొత్తం అందరూ షెఫ్లు అయిపోయారు. బయలుదేరిన క్యాపచినా ఇంకా మన చాప్ గడైతే అసలు షెఫ్లు అవ్వలేదు. ఓకే, అందరూ రెడీ కదా? మళ్ళీ ఎవరైనా షెఫ్లు అవుతారేమో, ఫాస్ట్ గా అవ్వండి. మరి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆక్ పాక్ కరివేపాక్ డామ్ డీమ్ డిష్ డిష్క లక్కడి కొక్క లక్కడి డమాల్ డిమాల్ డిష్ టెలిఫోన్ నెంబర్ 1 2 3. అరే విరాట్ కోహ్లీ, నెంబర్ 3 నీకే వచ్చింది కాబట్టి ఇప్పుడు దొంగ పెట్టాల్సింది నువ్వే. నిజంగా నువ్వు దొంగ అవుతావని అనుకోలేదు, ఇప్పుడు తెలుస్తుంది. ఇందాక వచ్చావు కదా సించాన్ వాళ్ళ వైపు మాట్లాడనీకి, ఇప్పుడు నీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎలా ఉంటదో. ఈ విరాట్ కోహ్లీ నార్మల్ గానే క్రికెట్ కే భయపడ్డు, అలాంటిది ఈ హైడ్ అండ్ సీక్ కి భయపడతాను అనుకుంటున్నారా? మీరెలా నమ్మరు ఈ విరాట్ కోహ్లీ హైడ్ అండ్ సీక్ కి భయపడ్డాడంటే? అస్సలు భయపడ్డు. వెళ్ళి దాక్కోండి, మీరు ఎక్కడ కావాలితే అక్కడ దాక్కోండి. కానీ ముందు నాకు రూల్స్ చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా లేదనేసి. మీరు మ్యాప్ మొత్తం దాక్కుపోతానంటే నాకు కుదరదు కదా, కనిపెట్టడం కష్టం అవుతుంది. పైగా పరిగెట్టుకొని కనిపెట్టాలి కాబట్టి ఇంకొద్ది కష్టం అవుతుంది. కాబట్టి ఎక్కడి దాకా ఎలా ఉందని నాకు చెప్పేశారనుకోండి, నేను దాన్ని బట్టి చూసుకుంటాను. ఏంటి అలాగా? ఓకే ఓకే, మరి నెంబర్స్ కౌంట్ చేస్తున్నాను, జాగ్రత్త, ఫాస్ట్ గా వెళ్ళి దాక్కోండి. తర్వాత నేను దాక్కోలేదు, ఎక్స్ట్రా నెంబర్స్ లెక్క పెట్టు అన్నా సరే లెక్క పెట్టను. ఓకే, కానీ మన అదృష్టం బాలేదు, మనం దొంగ అయ్యాము. పర్లేదులే, అప్పుడప్పుడు దొంగ అయితేనే మజా వస్తుంది. 1 2 3 4. మీరందరూ మాట్లాడుకుంది, నాకెందుకు బాబు, నేను వెళ్ళి దాక్కుంటాను. ఓకే, ముందే మనకి దీంట్లో బాగా అదృష్టం ఎక్కువ, ప్రతిసారి ముందుగా మనమే దొరికేస్తూ ఉంటాము. ఓకే, కాకపోతే లాస్ట్ టైం మేము ఇండియన్ డ్రైవింగ్ 3Dలో హైడ్ అండ్ సీక్ ఆడినప్పుడు గాయ్స్ వీళ్ళందరూ ఒక చోటున దాక్కున్నారు. లైక్ నాకు ఆ చోటు అయితే కనుక తెలుసు, బట్ కానీ వీళ్ళెవరికి గుర్తుండకపోవచ్చు. నేను ఇప్పుడైతే మాత్రం అక్కడికి వెళ్ళి దాక్కుంటాను. ఖచ్చితంగా మన విరాట్ అయితే కనిపెట్టలేడని అనిపిస్తుంది. ఇదిగోండి, ఈ ప్లేస్ చూసారా ఎలా ఉందో? ఈ ప్లేస్ లో దాక్కుంటే కనిపెట్టగలడా? ఇంపాసిబుల్. ఇంకా నేను సించనగడ్ అయిపోయాడేమో అనుకున్నాను. పాపం వాడు అదృష్టం బాగుందే,
కాబట్టి విరాట్ కోహ్లీ దగ్గర ఆగిందా. సరే సరే, ఎక్కడ దాక్కోవాలరా నాయనా? అరే ఎక్కడ దాక్కోవాలో ఏటో అర్థం కావట్లేదా? అబ్బా, ఈ మధ్యన బాగా ఎక్కువ తినడం వల్ల ఒళ్ళు బాగా బలిసిపోయిందా. దానివల్ల చూడండి సరిగ్గా పరిగెట్టలేకపోతున్నాను. అరే ఇదేదో బాగుందా? అదే చాపు గడికే సూపర్ ప్లేస్ దొరికేసినదే. ఇంకా ఈ చాపు గని ఎవరు ఆపలేరు. చాపే #1. హే, వీళ్ళందరూ చాలా ఫాస్ట్ గా వెళ్ళి దాక్కోబోతున్నారు. కాబట్టి మనము కూడా ఒక మంచి ప్లేస్ చూసుకుని దాక్కోవాలి. ఇదిగోండి, ఈ బిల్డింగ్ తో లాస్ట్ అని అయితే చెప్పారు. ఇంకంతకు మించి ఫ్రంట్ కి ఎలో లేదంట. కాబట్టి మనం ఎక్కడ దాక్కోవాలి. ఇదిగోండి, ఇక్కడ దాక్కున్నామనుకో సరిపోతుంది. అబ్బా, నాకైతే మాత్రం మంచి ప్లేస్ దొరికింది. ఎలా అయినా సరే మనం కనిపించకూడదు. ఎస్ ఫాస్ట్ గా పరిగెట్టాలి. అరే వెళ్ళి దాక్కోండ్రా. వచ్చారనుకో మళ్ళీ అందరూ దొరికేస్తారు. ఓకే మనమైతే వచ్చేసాము. ఇప్పుడు ఫాస్ట్ గా దాక్కోవాలి. ఓకే గాయస్, నాకైతే మాత్రం ఆవేశం వచ్చేస్తుంది ఇంత దూరం పరిగెట్టాలంటే. బట్ కాకపోతే వెతికే విరాట్ కోహ్లీ ఇంకెంత కష్టపడాలో. కానీ విరాట్ కోహ్లీకి ఫిట్నెస్ లెవెల్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక క్రికెట్ ప్లేయర్ కదా. క్రికెట్ ప్లేయర్స్ ఎప్పటికప్పుడు బాగా ట్రైన్ చేస్తూ ఉంటారు వాళ్ళ బాడీని. కాబట్టి ఖచ్చితంగా ఆవేశం చాలా తక్కువ వస్తుంది. మనకు వచ్చినంతైతే 100% రాదు. అబ్బా, దాక్కుందామంటే ఎక్కడ ఒక మంచి ప్లేస్ కూడా దొరకడం లేదు ఈ పతురు గాడికే. మోటు అన్న ఎక్కడ దాక్కుంటాడో ఏంటో. మోటు అన్న ఉన్న కదానికి ఎక్కడ దాక్కున్నా సులభంగా దొరికేస్తాడనుకోండి, అది తర్వాత విషయం. బట్ కాకపోతే ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఒరే, ఒక మంచి ప్లేస్ దొరికితే బాగున్నాయి. ఈ పతులు గారికి ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడైనా నాకు మంచి ప్లేస్ దొరుకుతుంది కదా అని చూస్తానా, కానీ నాకు ఎక్కడ దొరకదు ఏంటో. మోటు అన్న నాకు మంచి ప్లేస్ లో దాక్కోవాలి. ముందేంటంటే మనం మొదటగా దొరకకూడదు. ఒకవేళ దొరికేసామనుకో అయిపోయిందంతే. అమ్మయ్యా, ఎంత చివరికి వస్తే అంత మంచిది. అంత లాస్ట్ గా వస్తాడు. పైగా విరాట్ కోహ్లీ చాలా వేగంగా పరిగెడతాడు అబ్బాయ్. దానివల్ల చూసుకోండి, మరి మనకే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఇదేదో బాగుందిలే. ఇంక పరిగెట్టలేకపోతున్నాను, ఇక్కడే దాక్కుపోతాను, సరిపోతుంది. పుష్పగాడంటే నేషనల్ అనుకుంటురా? ఇంటర్నేషనల్. ఓ షారే, కాస్త పర్మిషన్ ఇస్తావేటే? స్టేషన్లో దాక్కుంటాను. మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఐడెన్సీ ఆడుతుంటాము. కాసేపు పర్మిషన్ ఇచ్చింటావు అనుకో, నీ స్టేషన్లో దాక్కొని మ్యాచ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతాను. ఏట్రా మాట్లాడుతున్నావు నువ్వు? పళ్ళు రాలిపోతాయి, అర్థమైందా? నోట్లో ఏం పెట్టుకున్నావు అలా మాట్లాడుతున్నావు? అరే నీ నోడితే ఏదో నవ్వులుతున్నావురా నువ్వు. ముందు నీ నోరు తీసావనుకో, అప్పుడు క్లారిటీగా అర్థం అవుతుంది. ఓ పళ్ళు రాలిపోతాయి. పోలీసులతోనే ఎటకలాడుతున్నాడు. సర్లేండి సారా, ఎందుకు అంత కోపడతారో? ఈ పుష్పగా జస్ట్ అడిగిందంటే కదా, దానికే పొలు రాలిపోతాయి అది ఇది అంటూ ఏటేటో మాట్లాడుతుండారు. మీరు పంపించకపోతే ఈ పుష్పగాడు రాలేడనుకుంటున్నారా? ఇలా గోడ దూకి వచ్చేస్తాడా? అర్థమవుతుందా? ఓడే ఇక్కడ ఉన్నారా పోలీసులా? అరే వీడెవరికో గుడ్ అనుకుంటే కనిపించట్లేదు. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నా దగ్గర రాలేదంటే మీరు అర్థం చేసుకోండి. ఆయన పుష్పగాడు వాయిస్ ఎట్టుంటదని తెలియదు ఆయనకే. ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఎక్కడ దాక్కున్నా సరే ఒక మంచి ప్లేస్ లో దాక్కోవాలనేదే మన ముందున్నది. ఇదేదో కొద్దిగా బాగున్నట్టుకుంది. ఇక్కడ చూడండి, ఇది స్తంభం లాంటిది, కానీ స్తంభం కాదు. అది ఈ మోటు గడికి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. చూసారా అబ్బాయ్ ఎలా ఉందో? సౌర్ ఈ సౌర్ ఎక్కడ దక్కుంటాడో అని ఒక్కొక్కరు పిచ్చెక్కిపోవాలి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారో తెలుసా? ఎంత దూరంగా వెళ్ళిపోతే మమ్మల్ని అంత లేట్ గా కనిపెడతాడని. దగ్గరలో దాక్కున్నా కనిపెట్టలేడు. చూస్తారు కదా మీరే. డోరేమాను, అందరూ దాక్కుపోయారు, మనం మాత్రమే మిగిలిన్నాము. సరే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. పద ఫాస్ట్ గా వెళ్ళి దాక్కుపోదాం మనం కూడా, ఎవ్వరికీ తెలియకూడదు. 95, 96, 97, 98, 99, 100 వచ్చేస్తున్నాను. ఎవరెవరు ఎక్కడున్నారో నాకు సింపుల్ గా కనబడిపోతారబ్బా. ఫస్ట్ అయితే బయటికి వెళ్దాము, చుట్టుపక్కల చూద్దాము. ఒకవేళ మనకి ఎవరన్నా కనిపించారనుకో, అప్పుడు వాళ్ళని వెంటనే అవుట్ చేద్దాము. మన దగ్గర ఉన్నది ఎగ్జాక్ట్ గా ఒక 30 minutes. ఈ 30 నిమిషాల్లో వీళ్ళందరినీ మనం కనిపెట్టాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే కనిపెడతాను. బట్ కాకపోతే ఫస్ట్ మన దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో చూడాలి. ఓకే ఆగండి,
ఈ ఎయిర్పోర్ట్ లోకి ఎవరన్నా వెళ్ళుంటారా? ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద గోడ ఉంది కాబట్టి ఇక్కడ దాక్కోడానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా వెళ్తారు. నేను అనుకోవడం ఏంటంటే ఎవరో ఒకరు వెళ్ళే ఉంటారని అనుకుంటున్నాను. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం, ఆగండి. ఎవరు లేరు. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళకూడదు, ఇక్కడ దాకే పర్మిషన్ ఉందనేసి నాకు ఆల్రెడీ రూల్స్ లో చెప్పారు. ఒకవేళ ఎవరైనా లోపలికి వెళ్ళి దాక్కున్నా సరే వాళ్ళు డైరెక్ట్ గా దొంగ పెట్టేయాలి, ఇంకా డిస్క్వాలిఫై అయిపోతారు. ఎస్, మనం ఇక్కడే అరే ఏంటి ఇక్కడ? అరే మోటు, అరే మోటు, నువ్వు ఎంత సులభంగా దొరుకుతావు అనుకోలేదు. అరే నీ పొట్టెంట్రా బయటకు వచ్చేసింది, నీ ముఖం కూడా. అరే గాయ్స్ చూడండి, మోటు గడి పొట్ట ఎలా బయటకు వచ్చేసిందో. బాబు నవ్వలేకపోతున్నాను. అరే మోటు, అరే ఆ పొట్ట చూడండి గాయ్స్, దాక్కోవడం కూడా రాలేదు పాపం. యాట్రా బాబు, ఇప్పుడు వచ్చి దాక్కున్నాను కదా, అప్పుడే కనిపెట్టేశావు. ఈ మోటుగాడే ముందు కనబడతాడు అందరికీనే. నా పొట్ట ఎక్కువ ఉంది కదనేసి వచ్చి నన్నే ముందు కనిపెట్టేశావు. చూసుకో, తర్వాత నేను ఎతికా నిన్నే ముందు కనిపెడతాను. అయినా ఈ పొట్టనల ఈ మధ్యన 6 ప్యాక్ చేద్దాం అనుకుని మధ్యలో ఆపేయడం వల్ల ఎక్కువ వచ్చేసింది, లేకపోతే ఇంత ఉండదు. ఓకే, మనం ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి. అరే ఆగండి, దాని కింద ఎవరో ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరో మనకి కనిపించేశారు. ఓకే, వాళ్ళెవరో కూడా వెతికేశామనుకోండి సరిపోతుంది. ఎస్ ఎస్ ఎస్, దగ్గరికి వచ్చేసాము. ఎవరబ్బా ఇంకా మసగ్గా? అరే ఫ్రాంక్లిన్, ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్, దొరికేసావు, నాకు దొరికేసావు. అది ఎంత సులభంగా దొరుకుతావని అనుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు దొరికేశారు. అయినా నేను వచ్చినప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకనేసి నువ్వు ఇంకా ఇక్కడే నుంచుండావు ఏంటి? మోటు గడిచేసే ఫన్నీ ఇక్కడి నుంచి చూస్తున్నావా? అబ్బా, అయినా అదొక పెద్ద కామెడీ. పాపం వాడు అక్కడ దాక్కున్నాడా, వాడు పొట్ట బయటకు వచ్చి నాకు దొరికేశాడు. ఇది నేను ఈ సంవత్సరం అంతా మర్చిపోలేను. సరే, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు, నేను ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో వెతికి తీసుకొస్తాను. వేగంగా వెళ్ళాలి. రిమైనింగ్ వాళ్ళు కూడా ఎక్కడున్నారో మనం ఫాస్ట్ గా కనిపెట్టాలి. మన దగ్గర ఎక్కువ సమయం లేదు, మనకిచ్చింది కేవలం 1/2 అవర్ మాత్రమే, అంటే 30 మినిట్స్. ఆల్రెడీ మోటు గారి దగ్గర మనకి 3 నిమిషాలు టైం వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే మనం నవ్వుతూ అక్కడే కూర్చున్నాం కదా, దానివల్ల మనకి అక్కడ టైం వృధా అయిపోయింది. లేకుంటే గనక మనకి ఇంకా చాలా టైం ఉండేది. ఓకే గాయ్స్, అదిగోండి అక్కడ చూడండి, ఫైనల్లీ చాప్ గల్లాగున్నాడే. ఎస్, కనిపించావురా చాప్, కనిపించావు. ఆగాగు, వస్తున్నాను, అక్కడే ఉండు. దమ్ముంటే పట్టుకోరా చికాబత్తో, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. అరే అన్నట్టు పుష్ప ఎక్కడ దాక్కున్నాడబ్బా? ఇలా మాట్లాడగానే వెంటనే గుర్తొచ్చింది. చాప్, వచ్చేసాను, దగ్గరికి వచ్చేసాను. చాప్, దొరికేశావు. వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడు. అరే చాప్, నిన్నేరా పిలుస్తుంది. ఓ ఓ ఓ ఓ చాప్, నిన్నే పిలుస్తుంది. అరే ఏవన్నా యాక్టింగ్ చేస్తున్నావు చూడనట్టు. అరే నువ్వు అక్కడికి వెళ్తే నాకు తెలియదనుకున్నావా? అరే వచ్చేసాయి. నువ్వు నన్ను చూసావని నాకు తెలుసు, నువ్వు దొరికేశావని నీకు కూడా తెలుసు. సరేలే, ముందైన వ్యక్తి నువ్వు కాదు, పాపం మోటుగాడే దొరికేశాడు. నువ్వు 3వ వ్యక్తివి. నువ్వు ఏం దొంగ అవ్వలే గాని వెళ్ళి దాక్కో. రిమైనింగ్ వాళ్ళు కూడా కనిపెట్టాలి, నా దగ్గర టైం లేదు. గాయ్స్ ఇదిగోండి, ఇక్కడ ఇంకొకరు చూశారు. ఎవరబ్బా? నోబితా, ఇంత సులభంగా దొరుకుతావనేసి అస్సలు అనుకోలేదు. ఓకే నోబితా, నువ్వు కూడా దొరికేశావు, ఇంకా వెళ్ళి నిలబడు. ఓకే, నోబితా కూడా వెళ్ళిపోయాడు. 1 2 3 4 మెంబర్స్ అయితే దొరికారు. మొత్తం 12 మంది కదా, కాబట్టి మనకి ఇంకా అరే ఆగండి, అదిగోండి పతులు. ఓకే, పతులు కూడా దొరికేశాడు. ఈ కింగ్ కోహ్లీ కోసం మీకు తెలుసు కదా, మనం పరిగెట్టామంటే చిరతపులి కంటే ఫాస్ట్ గా పరిగెడతామనేసి. చూసారా, పాపం ఇంకా నన్ను చూడలేనట్టుకున్నాడు. పతులు, దొరికేశావు పతులు, ఇంకా వెళ్ళు. యాక్టింగ్ చేసింది చాలే గాని మీ అందరికీ ఆస్కార్లు ఇవ్వచ్చురా నాయన. చూసినా సరే చూడనట్టు భలేగా యాక్టింగ్ చేస్తున్నారు. నేనేమన్నా ఇన్విజిబుల్ మ్యాన్ అనుకున్నారా ఏంటి? వెళ్ళి వాళ్ళందరితో నిలబడు. ఓకే, మనకి ఎవరెవరు దొరికారు? మోటు, చాప్, ఇంకా ఫ్రాంక్లిన్, నోబితా, పతులు 5 మెంబర్స్ దొరికారు. అంటే మనకి 12 మెంబర్స్ లో 5 మెంబర్స్ దొరికారు కాబట్టి ఇంకా ఎంతమంది దొరకాలి? 7 మెంబర్స్ దొరకాలి. ఓకే, 7 అంటే తలా ఫర్ ఏ రీజన్. ఓకే, వీళ్ళు ఎక్కడున్నారో వెతుకుదాం, ఆగండి. అబ్బా, మనకేమో టైం అయిపోతుంది. ఆవేశం రావట్లేదు గానీ టైం అయితే అయిపోతుంది. ఓకే, ఈ బిల్డింగ్ చివరి వరకేనంట పర్మిషన్. ఒకవేళ ఎవరైనా బిల్డింగ్ దాటి దాక్కుంటే మీకు తెలుసు కదా, డైరెక్ట్ గా వచ్చి వాళ్ళే దొంగ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, మనమైతే ఒకసారి చివరికి వెళ్ళి చూద్దాము.
చివర్లో ఎవరొకరు దాక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమైతే ఒకసారి ఇక్కడ కరెక్ట్ గా చెక్ చేసుకున్నామనుకో సరిపోతుంది. అరే అన్నట్టు మనం ఫోకస్ చేయలేదు గాని ఈ సించాన్లు డోరేమోన్లు ఎక్కడ దాక్కున్నారు? మీకేమన్నా తెలుసా సించాన్ డోరేమోన్ ఎక్కడ దాక్కున్నారో? అబ్బా వీళ్ళైతే మంచి మంచి ప్లేసుల్లో దాక్కుంటారా అబ్బా. పైగా చాలా పొట్టుగా ఉంటారు కదా, దానివల్ల మనకి కనిపెట్టలో ఇంకా ఇంపాసిబుల్. ఏం చేస్తాం చెప్పండి? ఓకే మనమైతే ఖచ్చితంగా కనిపెట్టాలి. ఎవరన్నా ఉంటే మనకి ప్లస్టే. కాకపోతే అరే ఆగండి, ఇక్కడ ఎవరు? బెల్లెరినా క్యాపచ్చినా. అయ్యో దొరికేసానా? కానీ ఫస్ట్ నేను కాదని నాకు తెలుసు. ఇంత దూరంలో దాక్కుంటే ఖచ్చితంగా ఫస్ట్ నన్ను కనిపెట్టలేవు కదా. సరే సరే, ఇందుకే ఫస్ట్ అయింది ఎవరు? మోటునా? సరే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. అబ్బా ఏంటి విరాట్ ఎక్కడే తిరుగుతున్నాడు? మనల్ని కనిపెట్టేసాడేమో అని కొద్ది భయంగా ఉంది. ఓకే పక్క దాంట్లోకి వెళ్తున్నాడు, మన దగ్గరికి అయితే రావడం లేదులే. ఒకవేళ ప్లేస్ మారదామన్నా సరే ఈలోగా బయటకు వస్తే దొరికేస్తాము. అమ్మయ్యా మన దగ్గరికి అయితే రాడనుకుంటా ఖచ్చితంగా. అరే ఇటువైపే వస్తున్నాడు. ఓకే 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 మనం దాక్కోవాలి, కనిపించకూడదు. షట్ అయ్యో కనపడకూడదు అనుకున్నాను కానీ కనిపించాను. అబ్బా తోసేసావు కదయ్యా. సరే సరే నేను దొరికేసానులే, ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు సించాన్ వాళ్ళని వెతుకు. అబ్బా గాయస్ మనకి ఇచ్చిన టైంలో ఆల్రెడీ అయిపోయింది. మనకి ఇంకా ఉంది కేవలం ఒక 10 నిమిషాలు మాత్రమే. ఈ 10 నిమిషాల్లో మనం కనిపెట్టాలి, లేకపోతే గనక ఖచ్చితంగా మనకి కష్టమైపోతుంది. ఓకే ఇంకా మనకి ఎవరెవరు దొరకాలి? తుంగ్ 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 సాహూర్, నరోటో, సించాన్, డోరేమోన్ అండ్ అలాగే పుష్ప. ఇంకా మనకి 5గురు దొరకాల్సి ఉంది. ఓకే ఈ 5గురిని మనం ఫాస్ట్ గా వెతికితే సరిపోతుంది. ఆగండి మనమైతే గనక ఈ పైకెక్కి మొత్తం అంతా వెతికి చూద్దాం. ఖచ్చితంగా మనకి ఎవరో ఒకరు కనబడతారు. ఓకే అరే ఆగండి, తుంగ్ 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 సాహూర్ దొరికేసాడు. ఎస్ తుంగ్ 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 సాహూర్. సరే సరే నీ నాటకాలు నా దగ్గర కావు. అరే బాబు మీరందరూ ఒకే స్కూల్లో చదువుకున్నట్టు సూపర్ గా యాక్టింగ్ చేస్తున్నారు కదరా నాయనా. సరే ఒకసారి ఈ పైకెక్కి చూద్దాం. ఆగండి నాకు తెలిసినంత వరకు దీని పైకి కూడా ఎవరొకరు ఎక్కే ఉంటారు, దాక్కునే ఉంటారనైతే నా 6th సెన్స్ చెప్తుంది. అయితే ఇంక సించాన్ వాళ్ళు కూడా ఇక్కడే ఉండుంటారేమో అనుకుంటున్నాను. ఇది మొత్తం తిరిగి వెతికామనుకో మనకి ఖచ్చితంగా కనబడతారు. ఒకవేళ ఉంటే గనక ఇక్కడే. అబ్బా మొత్తం అందరినీ కనిపెట్టేశాను. పుష్ప దొరికేశాడు అండ్ అలాగే నరోటో కూడా దొరికేశాడు. కానీ ఈ సించాన్లు ఇంకా డోరేమోన్ ఎక్కడ దాక్కున్నారబ్బా? టైం కూడా అయిపోయింది, ఇంకా కేవలం 1 నిమిషం మాత్రమే ఉంది. నేనింకా నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. సించాన్, డోరేమోన్ ఎక్కడున్నా వచ్చేయండి. నేను ఓడిపోయాననేసి ఒప్పేసుకుంటున్నాను. నేను ముందుగానే చెప్పాను కదా ఏం జరుగుతుందో. వాళ్ళిద్దరినీ కనిపెట్టడానికి ఖచ్చితంగా విరాట్ చూసారా ఎంత కష్టపడ్డాడో. అయినా పాపం ఏం లాభం చెప్పండి, 10 మందిని కనిపెట్టాడు. పాపం 11, 12 వాడిని కనిపెట్టడానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో చూడండి. పాపం రా సించాన్ వచ్చేయండి. విరాట్ కోహ్లీ తన ఓటమిని ఒప్పేసుకున్నాడు. ఏ డోరేమోన్ విరాట్ కోహ్లీ ఓటమిని ఒప్పేసుకున్నాడంటే ఇంకా పద బయటికి. టైం కూడా ఎలాగో అయిపోయింది. 12:22. ఎస్ చూసారా మమ్మల్ని కనిపెట్టలేకపోయారు. ఏంటి విరాట్ అన్నా అవాకయ్యావా? మేము ఎక్కడ దాక్కున్నామో చూసావా? మమ్మల్ని కనిపెట్టలేకపోయావు నువ్వు. అరే మీరు మామూలు వ్యక్తులు కాదురా నాయనా, కార్లో దాక్కున్నారా? మీరు కార్లో దాక్కుంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ హైట్ కి కూడా కరెక్ట్ గా కింద సరిపోతారు. అయ్యో మీ తెలివితేటలు నిజమేరా. ఇన్ని రోజులు లిఖిత చెప్తుంటే ఏంటో అనుకున్నాను గాని ఇప్పుడు అర్థమైంది. మిమ్మల్ని దాక్కుంటే కనిపెట్టడం కష్టం. నేను కూడా స్టార్టింగ్ లో అదే చెప్పాను, కానీ ఏమన్నాడు? చిన్నపిల్లలు అలాగే చేస్తారు, ఇద్దరు కలిపి దాక్కుంటే ఏమైంది అన్నాడు. కానీ ఇప్పుడు ఇద్దరు కలిపి చూడండి ఆడేసుకున్నారు కదా.